తెలంగాణ అసెంబ్లీలో మళ్లీ ఉరుములు మెరుపులు ఖాయమేనా? సెలవు కారణంగా నిన్న సద్దుమణిన ఇవాళ మళ్లీ సభ వేడెక్కనుందా? ఎందుకంటే ఇవాళ స్పీకర్ తో కాదు ఏకంగా సీఎం తోనే అమితుమి అంటోంది అపోజిషన్ పార్టీ. ఇది కాదు సభ అని అట్లా మాట్లాడి మళ్ళీ అవకాశం లేదంటే ఎట్లనండి? స్పీకర్ గారికి ఒక పార్టీ ఉంటుందా? ఒక పార్టీ వైపు చూసి మాట్లాడతారా? ఒకటే పార్టీకి ఇచ్చుకుంటూ పోతారా అవకాశాలు? ఇంకో సభ్యులు స్పీకర్ గారు నాకు అవకాశం ఏంటి అని అడిగితే కూడా అది నిబంధనల విరుద్ధమా? తెలంగాణ అసెంబ్లీలో గురువారం రాజుకున్న నిప్పురవ్వలు ఇప్పటికీ రగులుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్తో మొదలైన డ్రామా, దాని తాలూకు వేడి ఇవాళ కంటిన్యూ కాబోతోంది. కానీ అంతకు మించిన హీటు పక్కా అంటూ ఎక్స్ట్రా ఫ్లేవర్లతో తొడలు కొడుతోంది విపక్ష బీఆర్ఎస్. నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అంటూ అనుచిత వ్యాఖ్యల కాన్సెప్ట్ నే అవకాశంగా తీసుకుంది బీఆర్ఎస్. కేసీఆర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగంతో ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఫిర్యాదుల పరంపర మొదలుపెట్టింది. పేట్, బషీరాబాద్, ఫిలింనగర్ పిఎస్లో కంప్లైంట్లు రిజిస్టర్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని స్టేషన్లలో కూడా కేసు పెట్టి సీఎంను కార్నర్ చేయాలన్న యోచనలో ఉంది బీఆర్ఎస్. కేసీఆర్ను మార్చురీకి తరలించాలి అన్న ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలనేది బీఆర్ఎస్ నేతల డిమాండ్. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరీకి పోతారు. రేవంత్ రెడ్డి గారు ఇలా ఎదుటి ఒక ఎల్ఓపి లీడర్ని చావుని కోరుకుంటారా అండి? ఎవరన్నా కేసీఆర్ గారి పైన మాట్లాడిన భాషని తక్షణం విరమించుకొని వారికి క్షమాపణ చెప్పాలి. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ప్లస్ రేవంత్ చేసిన స్ట్రెచర్ కామెంట్, ఈ రెండు అంశాల్ని ఎజెండాగా మార్చుకుని ఇవాల్టి అసెంబ్లీ సమావేశానికి సమాయత్తమవుతోంది విపక్ష బీఆర్ఎస్. తను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, పథకం ప్రకారమే సస్పెండ్ చేశారని చెప్తున్న జగదీష్ రెడ్డి అధికార పార్టీతో కయ్యానికి సై అంటున్నారు. ఆయన తరపున సభలో రగడకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఇవాళ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి సభలో వ్యవహరించాల్సిన తీరుపై ఓ నిర్ణయానికి రాబోతోంది గులాబీ పార్టీ. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం కనుక సభాధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ అసెంబ్లీకి హాజరవడం పక్కా. జగదీష్ రెడ్డి అంశాన్ని సభా హక్కుల కమిటీకి పంపిన అధికారపక్షం ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేలా లేదు. కేసీఆర్పై రేవంత్ చేసిన కామెంట్లను ప్రస్తావించి తెగేదాకా లాగడానికి మేమూ రెడీ అంటోంది బీఆర్ఎస్. సో అసెంబ్లీ సినిమా మొన్న ఎక్కడ ఆగిందో ఇవాళ అక్కడే మొదలవుతోంది. బీ రెడీ ఫర్ బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఇన్ తెలంగాణ అసెంబ్లీ.